ఇతివృత్తం. మెయిన్ ప్లాట్, ఇందాక ప్లాట్ అన్నాం, అది ఎన్ని ఒకటి అంటున్నాం, చిన్న లైన్ డిఫరెన్స్ ఎందుకంటున్నానంటే దాన్ని కథగా తయారైంది, కథగా కొన్ని ఇన్సిడెంట్లు చేసి దీన్ని మెయిన్ ఇతివృత్తం ఏంటి, వాట్ ఆర్ యూ గోయింగ్ టు టెల్. ఒక పెద్ద జర్నలిస్టు, పెద్ద క్రిటిక్, నువ్వు ఇక్కడ వరకు చెప్పిన తర్వాత వాట్ ఈజ్ యువర్ పాయింట్, వాట్ ఈజ్ యువర్ పాయింట్, వాట్ ఈజ్ యువర్ ఇతివృత్తం అనగానే ఒకసారి ఎవరన్నా ఒకరిద్దరు ప్రేమలో పడితే అది విచిత్రమైన నాటకాలు ఆడి ఫైనల్గా ఏం చేస్తుంది అనేది ఇతివృత్తం అంటాడు. ఇంకా క్లైమాక్స్ చెప్పడం, నిజంగా హృదయపూర్వకంగా ప్రేమించుకున్న వాళ్ళకి, ప్రేమించబడిన వ్యక్తికి, ప్రేమించే వాడికి ఎన్నో అవరోధాలు వస్తూ ఫైనల్గా వాళ్ళిద్దరూ కలవడం అనేది ప్రేమ అవ్వచ్చు. ఎంత గాఢంగా ప్రేమించుకున్న వాళ్ళ ప్రేమలు ఎంత నిజమన్నా కూడా విడిపోవడం, పరవ చరిత్రలాగా చనిపోవడం అనేది కూడా ఒక కథ, ఒక ఇతివృత్తం. అంటే మెయిన్ ఇతివృత్తంలో there is nobody can predict the climax, nobody can predict the subject అని. సబ్జెక్ట్ మ్యాటర్ అనేది మెయిన్ ఇతివృత్తంలో మనం ఇప్పుడు చెప్పదలుచుకుంటే దీన్ని ఈ విధంగా చెప్పాలనుకున్నాను, నేను నెగిటివ్గా చెప్పాలనుకున్నాను, పాజిటివ్గా చెప్పాలనుకున్నాను అనేది ఇతివృత్తం.